సింగరేణిలో రాజకీయ జోక్యంతో సింగరేణి సంస్థకు అలాగే కార్మికులకు తీవ్రంగా నష్టం జరుగుతుందని ఏఐటీయూసీ జనరల్ సెక్రటరీ కొల్మి రాజ్ కుమార్, ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి మూటపలుకుల రమేష్ అన్నారు. ఈ మేరకు భూపాలపల్లి పట్టణంలోని కొమరయ్య భవన్లో వారు మీడియాతో మాట్లాడారు. అండర్ మైనింగ్ లో ఒక్కొక్కటిగా మూతపడుతున్న వేళ కనీసం కొత్త అండర్ గ్రౌండ్ మైనింగ్ల కోసం ప్రణాళికలు చేపట్టడంలో సింగరేణి అధికారులు విఫలమయ్యారన్నారు. ఈ నెల 17న నల్ల బ్యాడ్జ్లతో నిరసన, అదేవిధంగా 18న సింగరేణి చైతన్య యాత్ర ఉంటుందని తెలిపారు. 30న కార్పొరేట్ హెడ్ ఆఫీస్ ముందు భారీ ధర్నా ఉంటుందన్నారు. 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో సింగరేణి సంస్థను టీఆర్ఎస్ నాయకులు రాజకీయ జోక్యం చేసి లూటీ చేసి సర్వనాశనం చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సింగరేణి సంస్థకు రావాల్సిన 30,000 కోట్ల రూపాయల బకాయిలు చెల్లిస్తారని, సింగరేణి సంస్థను గాడిలో పెడతారని నమ్మి గెలిపిస్తే అధికారానికి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సింగరేణి సంస్థలో డబ్బుల్ని దోచుకోవడానికి, సింగరేణి సంస్థను లూటీ చేయడానికి ప్రయత్నం చేశారే తప్ప కార్మిక వర్గానికి సంస్థకు చేసింది ఏమీ లేదని 2 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పాలన కూడా రుజువు చేసింది. ఈ నేపథ్యంలో గుర్తింపు సంఘం హోదాలో ఉన్న ఏఐటీసీ సింగరేణి యాజమాన్యంతో జరిపిన చర్చల్ని అంగీకరించిన అంశాలను కూడా అమలు చేయకపోగా ఈ సంస్థను పూర్తిగా భూస్థాపితం చేసే పరిస్థితిలో యాజమాన్యం కూడా కనిపిస్తున్నది. కొత్త గనులు రాక, ఉపాధి అవకాశాలు లేక, కార్మికులకు ఇచ్చిన హామీలు యాజమాన్యం ఒప్పుకొని కూడా నెరవేర్చని కారణంగా సింగరేణి వ్యాప్తంగా కార్మికులందరూ తీవ్రమైన ఆందోళన ఉన్నారు. ఈ నేపథ్యంలో గుర్తింపు సంఘం హోదాలో ఏఐటీసీ సింగరేణి సంస్థను రక్షించడానికి, సింగరేణి కార్మికుల ప్రయోజనాలు కాపాడడం కోసం ప్రచార జాత చేయడం ద్వారా కార్మిక వర్గాన్ని జాగృతం చేసి ఏప్రిల్ నెలలో అవసరమైతే సమ్మె కూడా చేయడానికి సిద్ధపడుతున్నది. ఈరోజు సింగరేణి మొత్తంగా ఒక నిశ్శబ్దంగా మారిన సంగతి మీ అందరికీ తెలుసు. ఎందుకంటే సింగరేణిలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇప్పటికే ప్రింట్ మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా జరుగుతున్న అవినీతి, నూతన బొగ్గను లేక కార్మికులు ఎక్సెస్ ఉన్నట్టుగా, లేకపోతే ఇతరత్ర తీవ్రమైన ప్రచారం జరుగుతున్న ఈ సందర్భంలో సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ గుర్తింపు కార్మిక సంఘం గెలిచినప్పటి నుండి సింగరేణిలో గత కాలం లేకపోతే గత ప్రభుత్వం సంబంధించిన పోకడలకు, అదేవిధంగా గత యూనియన్కు సంబంధించిన పోకడలకు సంబంధించి కంటిన్యూషన్గా అదే పోకడలు ఇప్పుడు కొనసాగుతూ ఉన్నాయి. సింగరేణిలో అధికారులకు సంబంధించి అనేక మార్పులు జరిగినాయి. జిఎం పర్సన్ల మార్పులు, డైరెక్టర్ పాల మార్పులు, చైర్మన్ల మార్పులు, ఇవి జరుగుతూ ఉన్నాయి కంటిన్యూషన్. ఈరోజు సింగరేణిలో పరిస్థితి కార్మిక వర్గం ఏంటంటే ఎవరు ఆదుకుంటారు ఈ సింగరేణి అనే పద్ధతిలో ఆలోచించే పరిస్థితి వచ్చేసి దీనికి ప్రధానమైన కారణం రాజకీయ జోక్యం. ఇది మొదటి నుండి చెప్తా ఉన్నాం. 2014 పూర్వంగా కేవలం ట్రేడ్ యూనియన్లు, సింగరేణి మేనేజ్మెంట్ మాత్రమే మాట్లాడుకొని అనేక అంశాల మీద చర్చలు చేసి అనేక హక్కులు సంపాదించి పెట్టిన సందర్భాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు కానీ ముఖ్యమంత్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు కానీ ఈ సింగరేణిలో కనీసం వారు ఏలు పెట్టిన సందర్భాన్ని మనం చూడలేదు. కానీ ఎప్పుడైతే తెలంగాణ మనకు వచ్చిందో అప్పటి నుండి రాజకీయ జోక్యం విపరీతంగా పెరిగిపోయి సింగరేణి కార్మికుల నాయకులు మాట్లాడిసిన మాటలు కూడా, చేసుకోవాల్సిన ఒప్పందాలు కూడా ఈరోజు రాజకీయాలే చేసే పరిస్థితి వచ్చేసింది. దాంట్లో భాగంగానే ఈరోజు సింగరేణికి సంబంధించింది మనం ఒక విషయం చెప్పుకోవాలి. ఏదైతే సింగరేణిలో నూతన బొగ్గల అంశం ఈరోజు చాలా కొట్టొచ్చినట్టు అవపడతా ఉంది. ఒకవైపు అండర్గ్రౌండ్ మైన్స్ అన్నీ మూతపడతా ఉంది. కొత్త అండర్గ్రౌండ్ మైను 20 సంవత్సరాల నుండి ఒక్క అండర్గ్రౌండ్ మైన్ కూడా ఈ సింగరేణిలకు రాలేదు. మరి దానికి సంబంధించిన ప్రణాళికలు రచించడంలో ఈరోజు ముఖ్యంగా ప్లానింగ్ డిపార్ట్మెంట్, సింగరేణి అధికారులు పూర్తిగా వైఫల్యం చెందారు. ఉదాహరణ చెప్తే మైనింగ్ లీజ్ అనేది 2014-15కు ముందు మైనింగ్ లీజు చాలా మైన్స్లో కట్టకపోవడం వల్ల 2015 తర్వాత వచ్చిన ఎంఎండిఆర్ యాక్ట్ ప్రకారం ఎక్కడైతే మైనింగ్ లీజు కట్టలేదో అవన్నీ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి పోయి ఈరోజు తప్పని పరిస్థితిలో వేలములు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అంటే వేలములు తీసుకోవాలంటే ఈరోజు మన పరిస్థితి ఏంటిదంటే తక్కువకి వేయాలి, లేకపోతే మార్కెట్ పోటీ వచ్చేసింది, లేకపోతే మిగతాడు వచ్చి ఇక్కడ పనిచేసే పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు ఈ బొగ్గు తీయాలంటే సింగరేణి లేకపోతే కోల్ ఇండియా తీయాలి. కానీ ఇప్పుడు అనేక ప్రైవేటు పెట్టుబడిదారులు సింగరేణి కానీ లేకపోతే కోల్ ఇండియా కానీ పెట్టుబడులు పెట్టి దీని అంతా ధ్వంసం చేసే పరిస్థితి వచ్చేసింది. అందులో భాగంగా ఈరోజు మనం సింగరేణి కూడా విలవిల్లాడుతున్న సందర్భాన్ని మనం గమనించాలి. ఒకవైపు కార్మిక వర్గం ఎక్కువ ఉన్నట్టుగా ప్రచారం జరుగుతూ ఉంది. ఒకవైపు మైన్స్ తీయాల్సిన ఏదైతే అధికారులు, ఉన్నతాధికారులు, ముఖ్యంగా ప్రాజెక్ట్ ప్లానింగ్ కానీ మిగతా ఈరోజు భూపాలపల్లి తీసుకుందాం. కేటీకే 7 ఇంక్లైన్లో బోదగొట్టిండ్రు, ఆర్చి కట్టిండ్రు. ఎందుకు కట్టిండ్రు ఏందో ఎవరికి తెలియదు. కోట్లాది రూపాయల, లక్షల రూపాయల
కోట్ల రూపాయల ధనం వృధా అయిపోయింది. అదేవిధంగా కేటీకే ఓసిటు ప్రాంతంలో 2 బొదలు కొట్టిండ్రు. ఇంతవరకు ఎందుకు కొట్టిండ్రు? ఒక బొదగా మళ్ళీ ఓపెన్ కాస్ట్లో కలిసిపోయింది. ఇంతవరకు దానికి ఎన్ని కోట్ల రూపాయలు వృధా అయిందో ఎవరికి తెలియదు. కేటీకే 5 ఇంక్లైన్లో ఒక టన్నల్ కొట్టిండ్రు. కోట్ల రూపాయల అంటే కార్మిక వర్గానికి సంబంధించిన కోట్ల రూపాయలు వృధా, అంటే ధనం వృధా అయింది. దీని మీద ఎవరి మీద యాక్షన్ తీసుకున్నారు? ఈరోజు ఏ ఒక్కరి మీద యాక్షన్ తీసుకోలేదు. అంటే ఈరోజు మనకు కావలసిన ప్రాజెక్టులు ఎందుకు చేసిండ్రు, వాటి ఆలోచన విధానం ఏంది, మరి ఎందుకు మళ్ళీ క్లోజ్ చేసిండ్రు అనేది ఈరోజు సింగరేణి మేనేజ్మెంటు ఉన్నతాధికారులు చెప్పే పరిస్థితి లేదు. ఇప్పటికైనా భూపాలపల్లిలో పివి నరసింహారావు ఓపెన్ కాస్టు, అదేవిధంగా కేటీకే ఓసి2లో పంచెంట్రీ 3 సీమ్ పంచెంట్రీ రెడీగా ఉంది, దాన్ని కూడా ఓపెన్ చేయాలి. తాడిచెర్ల 2 ఈరోజు ఎన్నో సంవత్సరాల నుంచి ప్రణాళికలు ఈరోజు మన కరస్పాండెన్స్ నడుస్తూ ఉంది. ఇంతవరకు తాడిచెర్ల 2ను నిజంగా వేలంలో తీసుకోవాలన్నా మనకే వస్తుందా ఎవరు చెప్పలేని పరిస్థితిలో ఈరోజు ఉన్నది. వీటన్నిటికీ ప్రధానమైన కారణం తగు నిర్ణయాలు అమలు చేయడంలో, తగు నిర్ణయాలు తీసుకోవడంలో ప్రధానంగా ఉన్నతాధికారులు వైఫల్యం చెందిననేది సింగరేణి కాలేజ్ వర్కర్స్ ఈరోజు అభిప్రాయపడతా ఉంది. అదేవిధంగా ఈరోజు ఇక్కడ కార్మిక వర్గానికి సంబంధించి మెడికల్ బోర్డు కారుణ్య నియామకాలు 2025, 2023 డిసెంబర్లో ఎన్నికలు జరిగితే 2-3 సార్లు ఈరోజు జరిగినాయి. ఏసీబీ పేరుతోని ఎవరయ్యా ఫైర్ చేసింది తెలియదా? అందరూ తెలుసు, కానీ ఎవరి మీద యాక్షన్ తీసుకోరు. ఎవరి మీద ఒక్క డాక్టర్ మీద యాక్షన్ తీసుకున్నారా? ఎవరు ఈరోజు నిజంగా ఫైరవకారులు ఎవరంటే ఆనాడు పనిచేసిన సీఎం మంత్రి శ్రీనివాసరావు వగైరా వాళ్ళు ఉన్నారు. మరి ఎవరైనా మీద యాక్షన్ తీసుకున్నారంటే ఉన్నతాధికారుల మీద ఎవరి మీద యాక్షన్ లేదు. కానీ ఆ పేరు చెప్పి ఈరోజు మెడికల్ బోర్డు ఆపేసారు. మెడికల్ బోర్డు అయిపోయి ఈరోజు వీటీసీకి ఎదురు చూస్తున్న కార్మిక సోదరుల వారసులు 300 పైచిలకు మంది వాళ్ళకు ఆర్డర్లు ఇవ్వలేదు. అదేవిధంగా చిన్న ఓవర్మెన్లు సీనియర్ మైనింగ్ సర్దార్లకు ఇంతవరకు వాళ్ళకు ప్రమోషన్ ఇవ్వట్లేదు. చిన్న పనులు కూడా నిర్ణయం తీసుకోవడంలో యాజమాన్యం వైఫల్యం చెందుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు అనేక సమస్యలు పరిష్కారం చేసినప్పటికీ సూటబుల్ ఎంప్లాయ్మెంట్ అయితేంది, ఈరోజు బదిలీ వర్కర్లకు సంబంధించిన అంశం, ఆ ఈపీ ఆపరేటర్లకు సంబంధించిన అంశం, అనేక అంశాలు ఏఐటీసీ ఎన్నికల సందర్భంలో హామీ ఇచ్చిన మేర క్లియర్ చేసినా ఈరోజు ముఖ్యంగా మెడికల్ బోర్డు మారుపేర్ల సమస్య కేసీఆర్ గారు హామీ ఇచ్చినప్పటి నుండి నలుగుతూనే ఉంది. అగైందంటే వాళ్ళ వయసు కూడా పూర్తయిపోతా ఉంది. కార్పొరేట్ హెడ్ ఆఫీస్ ముందు భారీ ధర్నా 30వ తారీఖు ఉంటుంది కాబట్టి కార్మిక వర్గం దీన్ని కూడా జయప్రదం చేయాలి. తదనంతరం మేనేజ్మెంట్లో మార్పు రాక ఈ యొక్క కార్మిక సమస్యలు పరిష్కారానికి నిజంగా ఇంకా చిత్తశుద్ధి చూపెట్టకపోతే ఏప్రిల్లో ఏ రోజైనా ఈ సింగరేణిలో సమ్మె జరుగుద్దని చెప్పి ఈరోజు యాజమాన్యాన్ని ఇటు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.